టొమాటో రైస్ పులిహోర చూసారు కానీ పుదీనా రైస్ ఎప్పుడైనా చూసారా? ఎంత బాగుంటుందో అంత టేస్టీగా ఉంటుందన్నమాట. ఎలా చేస్తుందో చూసేయండి. ఫస్ట్ కొత్తిమీర తీసుకోవాలి కొంచెము. దాంతో పాటు మన మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన పుదీనా తీసుకోవాలి. కొంచెం ఎక్కువ పుదీనా తీసుకున్న ఏం నష్టమేం లేదు. దాని తర్వాత 2 పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. తో పాటు అల్లం ముక్కలు తీసుకొని దాంట్లో వేసేసి కొంచెం వాటర్ పోసుకొని మిక్సీ పట్టేసి పక్కనైతే పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టి దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అండ్ 2 టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి వేయాలి. ఇవి 2 హీట్ అయిన తర్వాత కొంచెం ఆవాలు, జీలకర్ర, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, లవంగాలు, 4 మిరియాలు వేసి అవి కూడా కొంచెం హీట్ అవ్వనివ్వాలి. నేను అన్నీ మిక్స్ చేసుకొని పెట్టుకున్నా కాబట్టి ఒకేసారి ఇలా వేసేసుకుంటున్నాను. కొంచెం వేగాక దాంట్లో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి ఉల్లిపాయ మెత్తపడే వరకు తిప్పుతూ ఉండాలి. చక్కగా ఉల్లిపాయలన్నీ మెత్తబడిన తర్వాత దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు కలుపుతూ ఉండాలి. టమాటోస్ అయితే వేసుకోవాలి. నేనైతే 2 టమాటోస్ వేసుకుంటున్నాను. కొంచెం మీడియం సైజ్ ఉన్న టమాటోస్ అయితే వేసుకుంటున్నాను. అన్నీ బాగా మెత్తబడే వరకు కలుపుతూ ఉండాలి. మెత్తబడిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న పుదీనా పేస్ట్ అయితే దాంట్లో వేసుకోవాలి. పేస్ట్ అయితే కొంచెం వాటర్ అయితే కలిపాం కదా, ఆ వాటర్ అంతా ఇంకే వరకు మొత్తం కలుపుతూ ఉండాలన్నమాట. కొంచెం అంటే ఆయిల్ పైకి తేలే వరకు అయితే మనం కలుపుతూ ఉండాలి. పైకి తేలిన తర్వాత దాంట్లో సరిపడా ఉప్పు అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ గరం మసాలా వేసుకుంటే సరిపోతుంది. దీంట్లో రైస్ అయితే వేసుకోవాలి. నేనైతే 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ అయితే వేసుకున్నాను. వేసుకుంటున్నప్పుడు మాత్రం వాటర్ తో సహా అయితే వేయకూడదు. నార్మల్ గా రైస్ మాత్రమే దాంట్లో వేసి రైస్ ని మొత్తాన్ని 2 మినిట్స్ అలా అయితే వేపించుకోవాలి. మొత్తం పేస్ట్ అంతా రైస్ లోకి అంటే విధంగా అయితే కలుపుకోవాలన్నమాట. వాటర్ అయితే పోసుకోవాలి. నేను 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ అయితే యూస్ చేశాను కాబట్టి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే దాంట్లో పోసుకున్నాను. ఇది కనుక బాస్మతి రైస్ యూస్ చేస్తే 1 గ్లాస్ ఆఫ్ రైస్ కి 1 గ్లాస్ ఆఫ్ వాటర్ మాత్రమే యూస్ చేయాలి. వాటర్ పోసుకున్న తర్వాత కుక్కర్ విజిల్ అయితే పెట్టేసి 3 విజిల్స్ ఆర్ 15 to 20 మినిట్స్ అయితే మనం వెయిట్ చేయాలి. మినిట్స్ అయిన తర్వాత కొంచెం సేపు వెయిట్ చేసిన తర్వాత కుక్కర్ విజిల్ అయితే తీయండి. దాని తర్వాత ఒక్కసారి రైస్ మొత్తాన్ని ఒకసారి అయితే మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని సర్వ్ చేసేసుకోండి. అంతే, టేస్టీ అయిన పుదీనా రైస్ అయితే రెడీ అయిపోయింది. ఫేవరెట్ పుదీనా రైస్ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి కంటెంట్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే, వీడియో బాయ్.